अस्सलाम वालेकुम नाज़रीन, हाईटेक न्यूज़ के खबरनामे में आपका खैर मक़दम है। मैं हूं नेहा खान। नजर डालते हैं आज की अहम खबरों पर। जिले एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस ने कहा, जिले में अमन व अमान के क़याम और अवाम के तहफ़्फ़ुज़ को यकीनी बनाने के मकसद से आदिलाबाद पुलिस की जानिब से कॉर्डन एंड सर्च प्रोग्राम मुनक़्क़िद किए जा रहे। जिले एसपी आदिलाबाद अखिल महाजन आईपीएस की रास्ता निगरानी में आदिलाबाद ज़िले मुस्तक़िर के वार्ड वडार कॉलोनी में सुबह 5 बजे से 8 बजे तक तकरीबन 100 पुलिस मुलाजमीन की मौजूदगी में बड़े पैमाने पर कॉर्डन एंड सर्च प्रोग्राम अंजाम दिया गया। ख़ुसूसी तलाशी कार्रवाई के दौरान मुनासिब दस्तावेज़ात ना रखने वाली 67 मोटरसाइकिलें, 16 ऑटो रिक्शे और 2 ट्रैक्टर जब्त किए गए। అంటే చేతితో రాసుకోండి అంటే యాక్చువల్లీ ఆటో నెంబర్ ఇది సార్ సార్ ఎట్లా లేదా తెలియదు డాక్యుమెంట్తో నెంబర్ ప్లేట్ చేశారు. డాక్యుమెంట్ ఏదో ఇచ్చింది ఇది ఒరిజినలా ఇది ఒరిజినలే సార్. చాలా దొంగలు వెహికల్స్ ఉండవచ్చు. ఎవరి నుంచి పట్టుకున్నారు కరెక్ట్ ఉంటే ఉంటాయి కరెక్ట్ ఉంటే కూడా తెచ్చినాం. आपके इधर जाना కాబట్టి తల్లిదండ్రులు కూడా ఎవరైనా ఉంటే మీ పిల్లలు బయటకు వెళ్ళి దొంగతనం చేస్తే వాళ్ళని ఆపాలి. మీరు మంచిగా మార్చుకోవాల్సిన బాధ్యత మీకుంది. మంచిగా ఉండండి, ఇబ్బంది లేకుండా ఉండండి. ఆల్రెడీ ఇక్కడ కేసులు ఉన్న వాళ్ళు మా దగ్గర వాళ్ళ లిస్ట్ ఉంది, వాళ్ళ మీద సర్వేలెన్స్ ఉంది. ఇప్పుడు నేను ఆ లిస్ట్ కూడా తీశాను, పిలిచాను వాళ్ళ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ సిసిబి పేరుతో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తాము. ఇది మాత్రమే మీ కాలనీ కాదు, అన్ని కాలనీస్కి అన్ని ఊరులో పోయి మనం చేస్తాము. మెయిన్ ఉద్దేశం అంటే ఎవరైనా ఇప్పుడు జీవన్ రెడ్డి చెప్పిన ప్రకారం ఎవరైనా రౌడీలు, హిస్టరీ షీటర్లు, ఆ దొంగలు ఉంటారంటే వాళ్ళ పోయి చెక్ చేస్తాము. వాళ్ళ హౌస్ సెర్చ్ చేసి ఏమైనా ఎట్లయినా దేశీదారు బాటిల్స్ దొరికి అది పట్టుకుంటాము. ఏమైనా మనకి ఇది విదౌట్ నంబర్ ప్లేట్స్ చలాన్ ఉన్న బైక్స్, ఆ ఫేక్ నెంబర్ ప్లేట్స్ దొరికితే అది పట్టుకొని కేసు రిజిస్టర్ చేసి వాళ్ళకి జైలు పంపుతాము. ఇప్పుడు మీ అందరికీ అంటే వడేరా కాలనీ ఒకటి మనం ఇక్కడ పేరు వింటే ఏం పేరు ఉంది బయట? ఇప్పుడు బయట ఆదిలాబాద్లో వడేరా కాలనీ ఎవరైనా అంటే ఏమంటారు? అంటే మీరే చెప్పండి, ఏమంటారు అంటారా? నేను ఎందుకు అంటారు? మేబీ 100 మందిలో మేబీ 10 మంది అట్లా పని చేస్తున్నారు. దానివల్ల మొత్తం మీ కాలనీ పేరు మొత్తం ఖరాబ్ అయిపోయింది. మీరు అందరు లేబర్ పని చేసి బతికనేవారు, మళ్ళీ వాళ్ళ వల్ల మీ మొత్తం పేరు కాలనీ పేరు చేదవుతుంది. అంటే మీ కాలనీ ఇప్పుడు మీ వయసు అయిపోయింది, ఇప్పుడు మీ పిల్లలు ఏది, ఇప్పుడు మీ పిల్లలు కూడా వాళ్ళ చూసి అదే దారిలో పోతే ఎట్లా ఉంటుంది? సో మీ బాధ్యత ఏముంటుంది అంటే మీరు పట్టుకొని వాళ్ళకి మనం ఐడెంటిఫై చేసి మనం చెప్పాలి, సార్ ఇతను అనవసరంగా నైట్ తిరుగుతున్నారు, పక్కా దొంగతనం చేస్తారు, ఇతను చెక్ చేయండి. సార్ ఇతను 100% ఈ బైక్ దొంగతనం చేసి తీసుకొచ్చారు, ఈ ఇంతకుముందు కూడా దొంగ, ఇప్పుడు కూడా దొంగ బైక్ నడిపిస్తున్నారు, మీరు చెక్ చేయండి. అదంటే కాలనీ వాళ్ళకి తెలుస్తుంది కదా, చుట్టుపక్కల వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ దగ్గర ఏ బైక్ వస్తుంది, ఏం వాళ్ళు ఎంత అమౌంట్ వాళ్ళు ఖర్చు చేస్తున్నారు, వాళ్ళ సంపాదించి 100 ఖర్చు చేసేది 1000, అది ఆటోమేటిక్ మీకే తెలుస్తుంది. అంటే మనకంటే మీకు ఎక్కువ తెలుస్తుంది. మీ పేరు, మీ కాలనీ పేరు మంచి చేయాలి అంటే మీరు ఈ ఫస్ట్ తీసేయాలి. ఈ దొంగలు మీ ఏరియా నుంచి పంపించాలి, ఇలా స్కూల్ పంపాలి. ఇప్పుడు ఎంతమంది పంపుతున్నారు స్కూల్కి? పంపుతున్నారు, సగం మంది పంపుతున్నారు, దాదాపు అందరు పంపుతున్నారు. బట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? స్కూల్లో పోయి చదువుతున్నారా? ఏం చేస్తున్నారు? ఇప్పుడు పక్కన మీకు ఇది ఉంది, ఇప్పుడు చిన్న పిల్లలు అనవసరంగా వాళ్ళు కూడా మీకు చూసి ఎవరైనా దొంగలు ఉన్నారు వాళ్ళకి చూసి వాళ్ళు ఖరాబ్ అవుతున్నారు. అదే ఏమైనా దొంగతనం చేసి వాళ్ళకి ఇట్లయినా మీరు నేర్పిస్తే ఎంత గలీజ్ ఉంటుంది. వాళ్ళు ఏమైనా మంచి కావాలి, డాక్టర్ కావాలి, ఏమైనా ఇంజనీర్ కావాలి, టీచర్ కావాలి, వాళ్ళు ఎట్లయినా మీకు చూసి దొంగలు అయితే ఎట్లా? అంటే ఇప్పుడు మొన్న మాట అంటున్నాను, అదే ఫార్మర్స్ రైతు అంటున్నారు, సార్ 2-3 వచ్చారు, మనం ఇంత హైట్ వాళ్ళది, బస్తా తీసుకొని పోతే కొట్టాము, అక్కడ మళ్ళీ వాళ్ళు పారిపోయారు.
ఏమైనా ట్రాక్టర్ నడపాలి అంటే లైసెన్స్ ఉండాలి, మరియు తాగి నడపకండి. తాగి నడిపిస్తే నేను సెపరేట్గా ఒక ట్రాక్టర్ డ్రైవ్ పెట్టి అది కూడా చేపిస్తాము. మళ్ళీ ట్రాక్టర్ కోర్టులో పోతుంది, కోర్టు నుంచి రిలీజ్ చేయాలి అంటే మళ్ళీ షూరిటీ పెట్టాలి వస్తుంది 2-3 లక్షలు, మళ్ళీ బంద్ అవుతుంది. అందువల్ల ముందు మీకు చెప్తున్నాము, మేము 2-3 రోజులు సెపరేట్గా ఒక స్పెషల్ డ్రైవ్ ఏర్పాటు చేస్తాము. ఆ జస్ట్ ట్రాక్టర్స్ పైన మీ ఏరియాలో వచ్చి మీరు ఆ లోపల పోతున్నారంటే పని చేసిన తర్వాత డీడీ చేస్తాము. తాగి వచ్చిందంటే వెహికల్ సీజ్ అవుతుంది, కేసు నమోదవుతుంది. సో దయచేసి ఏమైనా తాగి ట్రాక్టర్ నడపకండి. వాళ్ళు చెప్పి అట్లయినా అలవాటు తీసేస్తారు. సో దయచేసి ఇట్లయినా ఇల్లీగల్ యాక్టివిటీస్తో దూరం ఉండండి. నెక్స్ట్ మీరు అందరు కూడా కెమెరాస్ కొంచెం పెట్టండి. ఇక్కడ కెమెరాస్ ఏం కనిపిస్తలేదు నాకు. ఈ షాప్స్ ఉన్నాయి ఇక్కడ, ఇంజనీరింగ్ వర్క్స్ వీళ్ళ చెప్పి కొన్ని ఒక్కొక్క 2 కెమెరాస్ పెట్టమని చెప్పండి. రోడ్లు ఏం కెమెరాస్ లేవు. దయచేసి అందరు ఇట్లయినా పోలీస్కి సపోర్ట్ చేసి మీరు పని చేయండి, నేను కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.